నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పాలు, పెరుగు ఇవేవి తీసుకోకపోతే మోకాళ్ళు తొందరగా అరుగుతాయి అంటారు. ఒకవైపు అంటే కాల్షియం తగ్గుతది అని చెప్పి. ఇంకోవైపు ఏమో అసలు పాలు ముట్టుకోవద్దు, అదంతా అడల్ట్రేషన్ జరుగుతోంది. అసలు పాల పదార్థాలు ఏవి వాటి జోలికెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి సార్ ఈ కన్‌ఫ్యూజన్? పాలు, పెరుగు, హ్మ్. మజ్జిగ ఇవన్నీ కూడాను నా ఉద్దేశంలో వేస్ట్. అంటే దానివల్ల ఏమి రాదు. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు పాలు 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 అని పిచ్చైపోతుంటామా? అమ్మ పాలు అమ్మ పాలు తప్పకుండా తాగాలి. మనకు అలవాటైపోయింది. పెరుగు తినకుండా ఉండగలరా మీరు? అలవాటైపోయింది. అలవాటైంది. దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు. సాటిస్ఫాక్షన్ వస్తుంది. పెరుగన్నం తిన్నాం, మజ్జిగ తాగాం, మజ్జిగ తాగాం. సైంటిఫిక్గా జీరో, ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఓకే. పాలు ఇంతకుముందు అన్నట్టు తల్లిపాలు తాగాలి. తల్లిపాలు తాగిన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఏమేమి కూరగాయలు ఉన్నాయి, మటన్ ఉంటే మటన్, చికెన్ ఉంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, అంతే. అదే ఫుడ్. సో పాలు అడల్ట్రేట్ అవ్వడం, పాలల్లో ఏవో కలిపారని చెప్పడం, ఇదంతా కూడాను ట్రాష్. ఇప్పుడు పాలు అన్నది మేజర్ ఇంగ్రీడియంట్ అయిపోయింది. దానివల్ల ఏమి రాకపోయినా కూడా, అంటే పాలు ఒక్కదాని వల్ల ఏమి రాదు. పాలకు ఆల్టర్నేటివ్గా ఎన్నో ఉన్నాయి. మిల్క్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగున్నారు. నేను పెరుగు మజ్జిగ ముట్టుకోను, నాకు అలర్జీ, వామిటింగ్ వస్తుంది, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు తినను. పాలు తాగను నేను, పాలు కూడా నాకు ఇష్టం ఉండదు. ఏదో కాఫీలో కొంచెం పాలు తాగుతాను, నేను హెల్తీగానే ఉన్నాను. సో మనోళ్ళు ఏమనుకుంటారు, పెరుగు లేకపోతే ఎట్లా, మొత్తం ఫ్యామిలీ చచ్చిపోతున్నట్టు ఫీల్ అవుతారు. మజ్జిగ తాగకపోతే ఎట్లా, పాలు తాగకపోతే ఎట్లా. నేను పాలు తాగాను, నేను చిన్నప్పటి నుంచి పాలు తాగలే. అమ్మ పాలు తాగిన తర్వాత నేను కాఫీలో ఎంత పాలు వేసుకుంటామండి, ఒక రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. దాంతో నా న్యూట్రిషన్ ఏం పెరిగింది అంటే అవన్నీ కూడాను కంపల్సరీగా ఉండే మన ఫుడ్ న్యూట్రియంట్స్ అనుకోవడం 100% రాంగ్. గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్గా చెప్తున్నాను. సో ఇది ఇప్పుడు మీరు అన్నారు అడల్ట్రేషన్, పాలల్లో ఏదో, ఇదంతా బోగస్. ఇప్పుడు ఎవరినో గబ్బు లేపడం కోసం ఏదో, ఇప్పుడు మామూలు డైరీస్ పెట్టుకుంటారు. డైరీస్ పెట్టి ఏం చేస్తారు, ఏదైతే బఫెలో ఉంటుందో, గేదె ఉంటుందో, గేదె పిల్లకి ఇవ్వాల్సిన పాలును మనం తీసుకొచ్చి తాగుతున్నాం. అది పెద్ద మహాపాపం అనే, అవునా కదా? ఆ గేదెకి ఏదైతే పాలు వస్తున్నాయో గేదె పిల్లకి, దాన్ని మనం కమర్షియల్ చేస్తున్నాం. ఒక విధంగా రాంగ్ అది, కానీ అది అలవాటు అయిపోయింది, తప్పదు. అందరూ ఈ క్రైమ్లో పార్టిసిపెంట్స్ కాబట్టి అందరూ పాలు తాగుతున్నారు. పాలు తాగగానే ఏదో బలం వచ్చేస్తున్నారు. బేసికలీ సైన్స్ వైజ్ తీసుకో, నాట్ నెసరీ. అంటే పాలు రూపంలో నీకు ఎంత శక్తి వస్తుందో అంత శక్తి బయట ప్లాంట్స్లో వస్తుంది, నీకు మీట్లో వస్తుంది. అది ఎందుకు చేయాలి? దాన్ని మళ్ళీ అడల్ట్రేట్ అయిందని ఈ పేపర్ వాళ్ళకి పని లేదు. ఎవడో పేపర్ డ్రెస్ మేము వెళ్ళాం చూస్తే దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంట్లో మెటల్ ఉంది, దాంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది. ఉంటే ఉండని, ఉందేమో, మనం అదే తాగుతున్నాం చిన్నప్పటి నుంచి, ఏమైంది మనకి, ఏం కాలే కదా. వాడెవడో చెప్పాడని మరి అలా చెప్పినప్పుడు ఏంటి, డైరీలన్నీ బ్యాన్ చేయాలి గవర్నమెంట్? చేస్తారా? చేయరు. గవర్నమెంట్ డైరీసే వాడండి, ప్రైవేట్ డైరీస్ చేయలేరు. పెద్ద బిజినెస్ అయిపోయింది, అది రన్ అవుతుంది. సో ఇవన్నీ ట్రాష్. అది అంటే ఒకటేంటంటే నీకు అంత పాలు మీద, అరే పాలన్నీ కూడా చెడిపోతున్నాయి, పాలు తాగొద్దు. ఎవడు తాగమన్నాడు? నువ్వు చచ్చిపోతావు పాలు తాగితే. ఏం కాదు, మంచి ఫుడ్ తిను, బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయి, లంచ్ మంచిగా చేయి, డిన్నర్ మంచిగా చేసి పడుకో. సో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అనవసరమో అవి తెలుసుకోవాలి. మేబీ ఈ రోజు నేను చెప్పింది అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది, ఒక 10-15 సంవత్సరాలతో పాలు కూడా ఆపేస్తారేమో. లెట్ us see. ఇట్లా నాలాగా చెప్పేవాళ్ళు 10 మంది వచ్చిన తర్వాత, సైన్స్ తెలిసిన తర్వాత ఆపేస్తారేమో. దాన్ని అడల్ట్రేట్ అయిందని అవన్నీ అనుకోవడం అనవసరం.